జలుబు చేసినప్పుడు ముక్కు బిగదీసుకుపోవటం, ఆపై ఊపిరి సరిగ్గా ఆడక ఇబ్బంది పడటం మనకు అనుభవమే. జలుబు తగ్గిపోయాక ఈ ఇబ్బందులన్నీ వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి. అయితే జలుబు చేయకపోయినా మనలో కొంతమంది శ్వాస కోసం కష్టపడుతూ ఉంటారు. ముక్కులో ఏదో అడ్డుగా ఉందని చెబుతూ ఉంటారు. పరీక్షగా చూస్తే లోపల తోలు వచ్చిన ద్రాక్ష గుత్తుల్లాంటి కండలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని కొయ్య కండలని, వైద్య పరిభాషలో నాజల్ పాలిప్స్ అని పిలుస్తారు. ముక్కులో కండలు పెరగడానికి వెనుక కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా అయితే మనం గాలి పీల్చటం, వదలటం అనేది అత్యంత తేలికగా జరిగిపోవాలి. అయితే ముక్కులో పాలిప్స్ పెరిగినప్పుడు ఈ సహజమైన ప్రక్రియ కాస్తంత కష్టమైన వ్యవహారంగా మారుతూ ఉంటుంది. తేలికగా గాలి పీల్చలేం. ముక్కు ఎప్పుడూ దిబ్బడ వేసుకున్నట్లుగా ఉంటుంది. తరచూ ముక్కు నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ముక్కు లోపల తోలు తీసిన ద్రాక్షకాయలాగా కనిపిస్తున్నవే పాలిప్స్. వీటినే మనం వాడుకలో కొయ్య కండలని, పిలకలని పిలుస్తాం. బై అండ్ లార్జ్ ఇన్ జనరల్గా ముక్కు లోపల పాలిప్స్ ఫామ్ అయినప్పుడు దాన్ని ముక్కులో కండ పెరిగింది అన్న వర్డ్తో మాట్లాడతారు. ఇది యాక్చువల్లీ మన ముక్కు లోపల ప్రత్యేకంగా పెరగడం కాదు. ముక్కు లోపల సైనస్ లోపల ఉండే చర్మంలోంచి మ్యూకస్ మెంబ్రేనే పాపు వల్ల నెమ్మదిగా సాగింది ముక్కు లోపలికి వేలాడుతుంటుంది అనమాట. ఎక్కువ సార్లు దీని అటాచ్మెంట్ పెడంకులేటెడ్ గాను, లేకపోతే సెసైల్ అటాచ్మెంట్ అంటే చిన్న తొడుము లాంటి అటాచ్మెంట్తో ఉంటుంది, లేదా ఒక పెద్ద బ్రాడ్ అటాచ్మెంట్తో కూడా ఉంటుంది. సో యూజువల్గా ఈ పాలిప్స్లో రెండు రకాల పాలిప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ సైనస్లో తయారయ్యి ఇక్కడి నుంచి ముక్కులోకి ఎక్స్టెండ్ అయ్యే పాలిప్నేమో యాంట్రోకోనల్ పాలిప్ అంటాం. ఇందులో భాగంగా ఇది నెమ్మదిగా ఈ పాలిప్ సైనస్లోంచి వచ్చిన పాలిప్ ముక్కులోంచి వచ్చిన పాలిప్ ముక్కు వెనక భాగానికి స్ప్రెడ్ అవుతుంది. అంటే కోయనా దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆ వెనక ఓపెనింగ్ని కోయనా అంటారు వైద్య పరిభాషలో. సో యాంట్రమ్లో మొదలయ్యి కోయనా వరకు ట్రావెల్ చేస్తుంది కాబట్టి దీన్ని యాంట్రోకోనల్ పాలిప్ అంటారు. ముక్కు లోపల పల్సటి పొరలాగా ఉండే మెంబ్రేన్కు ఫంగల్, వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు పొరంతా వాపు వచ్చి ఇలాంటి పాలిప్స్ ఏర్పడుతుంటాయి. పిల్లల్లో అయితే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది ఒక కారణంగా ఉంటుంది. చాలా కాలంగా జలుబుతో బాధపడుతున్నప్పుడు, కాలుష్య కారకాల మూలంగా తరచూ ఎలర్జీలకు గురవుతున్నప్పుడు, ఆస్తమా, హై ఫీవర్, సైనసైటిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ముక్కులో కండలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముక్కులో కండలు పెరిగినప్పుడు వాటి మూలంగా శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంటుంది. తుమ్మినప్పుడు కొన్ని సందర్భాల్లో రక్తం కూడా పడుతూ ఉంటుంది. నోటితో గాలి పీలుస్తూ ఉంటారు. గురక కూడా సమస్యగా మారుతుంది. వాసనను పసిగట్టే సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. మాట కూడా ముక్కుతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ముక్కులో ఎప్పుడూ దురదగా, మంటగా ఉంటుంది. పాలిప్స్ ఫార్మేషన్లో 5 గ్రేడ్స్ ఉంటాయి. 0 గ్రేడ్ అంటే అసలు పాలిప్సే ఉండవు, నెంబర్ 1. నెక్స్ట్ స్టేజ్ 1 అంటాం. అంటే పాలిప్స్ బట్ జస్ట్ స్లైట్లీ సీన్ ఇన్ ద మిడిల్ మియేటస్ లోపలికి జస్ట్ పీకింగ్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ స్టేజ్ 1. స్టేజ్ 2 మల్టిపుల్ పాలిప్స్ ఫిల్లింగ్ అప్ ఆర్ కన్ఫైనింగ్ ఓన్లీ టు మిడిల్ మియేటస్. Stage 3 polyp coming out of middle meatus but not causing nose block. పేషెంట్కి ఇంకా ముక్కులోంచి శ్వాస మంచిగానే ఆడుతుంటుంది. లాస్ట్ గ్రేడ్ 4 పాలిప్, ఇది మొత్తం సైనస్లోంచి హ్యాంగ్ అయ్యి ఈ పాలిప్స్ అన్నీ కలిపి ఈ ముక్కు ఫ్లోర్ వరకు వచ్చేసి ముక్కులోంచి శ్వాస తీసుకోవడం పేషెంట్కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. నోస్ బ్లాక్ ఉంటుంది. సో యూజువల్లీ వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మౌత్ బ్రీదర్స్ అవుతారు. సో ఇది స్టేజ్ 4 ఆర్ గ్రేడ్ 4 పాలిప్స్ అంటాం. సో ఈ పాలిప్స్, ఎథమోయిడల్ పాలిప్స్ మాత్రం రెండు పక్కల, యూజువల్గా ఒక పక్కనే ఎథమోయిడల్ పాలిప్ రావడం అనబడేది చాలా చాలా అన్కామన్ అనమాట. దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అని చూస్తే, ఒకటి బెర్నౌలిస్ ఫినామినన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ టోన్స్లో డిఫరెన్స్ వస్తే దానివల్ల ఇది జరుగుతుంది అనబడేది సెకండ్ కాన్సెప్ట్. 3 పాలిసాకరైడ్ చేంజ్ అంటాం. దాంట్లో పాలిసాకరైడ్స్ అనబడే ఒక కెమికల్లో వచ్చే మార్పుల వల్ల ఇది జరుగుతుంది అని.
నెక్స్ట్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఈజ్ అగైన్ కెన్ బి బ్యాక్టీరియల్ ఆర్ ఫంగల్. అండ్ లాస్ట్ వచ్చి ఎలర్జీస్. పాలిప్స్ ఉన్న ఇంచుమించుగా అందరికీ ఎలర్జీ ఉంటుంది, కానీ ఎలర్జీ ఉన్న అందరికీ పాలిప్స్ ఫామ్ కావన్నమాట. ముక్కులో కండల్ని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు, చికిత్స తీసుకోవాలని అనుకోరు. ఎప్పటికప్పుడు స్ప్రేలు, యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా బాధల నుంచి ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. నిజానికి ముక్కులో కండల మూలంగా సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్లు ముదిరిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో కళ్లకు, మెదడుకు కూడా సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ముక్కులో కండల మూలంగా కొన్ని సందర్భాల్లో ముఖంలో భావోద్వేగాల్ని పలికించే తీరుతెన్నులు కూడా మారిపోతూ ఉంటాయి. జలుబు లేకపోయినా శ్వాసలో ఇబ్బందిగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్రే, సిటీ స్కాన్ వంటి పరీక్షల సాయంతో ముక్కులో కండల్ని ఇట్టే గుర్తించవచ్చు. పాలిప్స్ డయాగ్నోసిస్ యూజువల్లీ పేషెంట్ ప్రజెంట్ చేసే స్టేజ్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కసారి ఇన్సిడెంటల్గా అంటే పేషెంట్ జలుబు చేసిందనో అలాగా వచ్చినప్పుడు మనం యాంటీరియర్ రైనోస్కోపీ ఎగ్జామినేషన్ చేస్తే పాలిప్స్ డిటెక్ట్ అవుతాయి. మెయిన్ ట్రీట్మెంటు మెడికల్ అండ్ సర్జికల్ బ్రాడ్గా 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాము. అండ్ స్టేజ్ 0 to స్టేజ్ 2 వరకు ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుంది. అదే స్టేజ్ 3 యూజువల్గా స్టేజ్ 4 అయితే 100% ఎక్కువ సార్లు ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్కి ఆ రెస్పాన్స్ రాదు. సో సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ సర్జికల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఇన్ ద ఎగ్జిస్టింగ్ టైమ్స్ అంతా ఎండోనేజల్ అప్రోచ్ అంటాం. అంటే ముక్కులోంచే ఎండోస్కోపు, అలాగే అదర్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ మైక్రోడెబ్రేడర్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్తో ఈ పాలిప్స్ని చాలా వరకు కంప్లీట్గానే మనం తీయగలుగుతాము. రికరెన్స్ రేటు ఇన్ జనరల్గా పాలిప్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ముక్కులో పెరిగిన కండల్ని యాంటీ ఫంగల్ మందులు, కార్టికోస్టెరాయిడ్ మందుల సాయంతోనే చాలా వరకు కరిగించుకోవచ్చు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే సర్జరీ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఒకసారి ముక్కులో కండల్ని తొలగించుకున్న తర్వాత అవి మళ్లీ పెరగకుండా ఉండేందుకు వీలుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు పొగ, దుమ్ము, ధూళి వంటి కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. శీతల పానీయాలు, చల్లటి, పుల్లటి పదార్థాలని బాగా తగ్గించుకోవాలి. ఒంటికి పడని ఎలర్జీలను తెచ్చిపెట్టే ఆహార పదార్థాలను మానుకోవాలి. ప్రతినిత్యం బ్రీతింగ్ వ్యాయామాల్ని చేయటం, ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో ముక్కుల్ని శుభ్రం చేసుకోవటం మరీ మంచిది. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ముక్కులో కండలు పెరగకుండా చూసుకోవచ్చు.